హాయ్ అండి. ఒక్కసారి రేషన్ బియ్యంతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే బగారా రైస్ అయితే చేశానండి రేషన్ బియ్యంతోటి. మీరు ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఇలా రేషన్ బియ్యంని యూజ్ చేసి ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది, నార్మల్ రైస్ కన్నా కూడా బాగుంటుందండి. దీనికోసం ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లోకి వేసుకొని మంచిగా 2 సార్లు వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఒక 5 నుంచి 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వలన ఏంటంటే మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది. మొత్తం అతుక్కున్నట్లా కాకుండా కొంచెం పొడి పొడిగా మంచిగా వస్తుంది, నార్మల్ రైస్ ఉడికించుకున్నట్టుగానే వస్తుంది. దీనికోసం ఒక బౌల్లో ఆయిల్, నూనె, నెయ్యి 2 వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా బగారా రైస్కి అయితే కొంచెం ఆనియన్ బాగానే పడుతుంది, అందుకే నేను మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఈ ఆనియన్ ఫ్రై చేస్తున్న టైంలోనే ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. నాకు సరిపోతుంది ఇది టేస్టీకి, మీరు సరిపడినంత చూసుకొని వేసుకోండి. ఇలా మరికొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే హోల్ గరం మసాలా అనేది వేసుకోవాలండి. మనం స్టార్టింగే వేసుకోవచ్చు, బట్ అది ఏమంటే మొత్తం మాడిపోతుంది అనేసి నేను ఆనియన్ వేసిన తర్వాత వేసాను. కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇవి వేస్తే 2 ఒకేసారి ఫ్రై అవుతాయి అన్నమాట. అదే టైంలో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే 3 పచ్చిమిర్చిని సన్నగా పొడుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పుదీనా కొద్దిగా తక్కువగానే వేసుకున్నాను, మరీ ఎక్కువ అయితే వేయలేదు, కొద్దిగానే వేసుకున్నాను. మరీ ఎక్కువ వేస్తే మొత్తం పుదీనా ఫ్లేవర్ అయితే వస్తుంది, అందు గురించి కొద్దిగా వేసుకున్నాను. నేను ఇందాక ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను కదా, దీనికి నేను 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇవి కొంచెం పాత బియ్యం అండి, అందుకనేసి 2 గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ అనేవి మంచిగా ఎసరు వచ్చేంత వరకు మరిగించాలి. ఈ వాటర్ మంచిగా ఎసరు వచ్చేంత వరకు మరిగించాలండి. ఇలా మరుగుతున్న ఎసరులో బియ్యం అనేది వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి బియ్యం అనేది వేసుకోవాలండి. అంతే, ఇంకా ఈ బియ్యం వేసుకున్న తర్వాత మంటని మీడియం టు సిమ్లోకి మీడియంలో 2-3 మినిట్స్ అట్లా ఉంచేసి తర్వాత సిమ్లో పెట్టేసి నెమ్మదిగా అదే ఉడుకుతుందండి. చాలా బాగా అవుతుంది, అడుగైతే అంటదండి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే వాటర్ మొత్తం ఎంతవరకు ఉడికించి మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుందండి. మన రేషన్ బియ్యంతో బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే